రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. నిన్నటి నుంచి కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటి విషయంలో హై డ్రామా జరుగుతోంది. లావణ్య ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ అంటూ రాజ్ తల్లిదండ్రులు ఆ ఇంటికి వెళ్లారు. అయితే తనపై రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు దాడి చేశారని లావణ్య ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. ఏమీ రాజీ కుదరలేదు. ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న దాంట్లోని రాత్రి అందరు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతత ఇది కుదిరింది. నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. నేను ఆంటీతో ఏంటంటే దేనికోసం ఇదంతా, నేను మీ కూతురులా కనిపించలేదా అని అడిగాను. ఆవిడ కొంచెం కంటతడి పెట్టుకుంది. నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఫస్ట్ పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఈలోపు పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ కేర్ టేకర్కి అంటే నాకేం జరిగిన ఇప్పుడు ఇలాంటి టైంలో లోపలికి వస్తే అంటే ఫస్ట్ వెళ్ళిపోమని అన్నారు. సరే సార్ నేను లోపలికి తీసుకెళ్తా అంటే నువ్వు లోపలికి తీసుకెళ్తా అంటే మాకేం ప్రాబ్లం లేదని ఎస్ఐ గారు అన్నారు. మేము లోపలికి వచ్చాము. అక్కడే చెప్పారు ఇప్పుడు ఆమె నుంచి మీకేం జరిగినా మీ నుంచి ఆమెకేం జరిగిన ఇద్దరికి ప్రాబ్లమే కదా, మీరేం కొట్టుకోకండి అని. మేమేం కొట్టుకోమన్నాము. వాళ్ళకు కేర్ టేకర్ని కావాలంటే కేర్ టేకర్ని పెట్టారు. ఆ కేర్ టేకర్ కాకుండా లోపలికి ఎవరు రావడానికి వీలు లేదు, మిగతాది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అదే ఆయన అటు వెళ్ళగానే రాత్రి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు ఒక అతన్ని పంపించేశారు, తరిమేశారు. ఒక సోషల్ యాక్టివిస్ట్ ఫీమేల్ని పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో అదే కేర్ టేకర్ ఎవరో మనుషులు తెప్పిస్తున్నారు. అట్లీస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి వాళ్ళు. మీరు ఒక్కసారి అదే క్వశ్చన్స్ వాళ్ళని అడగండి. వాళ్ళు తిండి కోసం తెచ్చుకున్నారు, అదే అండి తిండి కోసం తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారంటే ఇప్పుడు స్విగ్గీ ఉన్నాయి, స్విగ్గీ పెట్టుకుంటున్నారు ఆల్రెడీ. స్విగ్గీ పర్మిషన్ ఉంటుంది, అన్నోన్ పర్సన్ పర్మిషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు తీసుకొని వస్తే మీ ప్రాబ్లం ఏంటి? అటాక్ నా పైన కదా జరిగింది. మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం తెలుస్తుంది. ప్రాణదాడి నా పైన జరిగింది. మరోవైపు గతంలో తన అరెస్ట్ వెనుక బిగ్ బాస్ ఫేమ్ అరియానా ఉందంటూ లావణ్య ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో వీరి మధ్య జరిగిన కాల్ రికార్డ్స్ ను బయటపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజు వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలే వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవే కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి, అదే కదా నీ ప్రాబ్లం. నా ప్రాబ్లం కూడా. అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు. కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హర్యానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగు సరే. నువ్వు ఎత్తుతావు పోనీ మీ హర్యానా కూర్చోపెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడిని దొబ్బేస్తామని రోజును తెలియక. అదే రవి హర్యానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకున్నాడు హర్యానా తెలుసుకోవచ్చు అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజు, హర్యానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం మధ్యాహ్నం కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలవ ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు నేను ఉండవుదా? నువ్వుంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వుంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా?
జనరల్ గా అడుగుతున్నా, నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్ నిజంగా నాకు క్లారిటీ నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా, ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. నాకు అదో ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి మరి ఏంటి హరియానా, చెప్పు ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు. ఏం చెప్పు, ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, ఉమ్, నాకు చాలా ఇంపార్టెంట్. ఉమ్, మనిషి నాకు అవసరం లేదు, ఉమ్, అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి ఉమ్. లైఫ్ లాంగ్. మనం యాజ్ సింపుల్ as దట్. ఉండకపోతే ఏం చేస్తావు? గోడ కలిసి బాధపడతాను. ఓకే అందుకని ఏం చేస్తాను, ఉమ్, కానీ ఉండకుండా ఉండదు. ఓకే ఇది ఫైల్. ఉమ్. ఇదేనా మీ ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ లాస్ట్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను నా friend రెస్పెక్ట్ చేస్తా. వద్దు, సరే సరే సరే, వెల్ విషరా నువ్వు చెప్పవద్దు. ఏంటది ఒక పేరు చెప్పండి, నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. అంతసేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఫక్ బడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? ఏం చేయను, చెప్పు 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 చెప్పు. ఇవన్నీ నాకు మోస్ట్ కన్సర్న్ వర్డ్స్ పర్సన్. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా.